ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్ చిత్రంతో అరంగేట్రం చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ మరియు మలయాళంలో జూలై 18న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా యొక్క తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక చిన్న సినిమా, ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను. బట్ నెమ్మదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల, జెన్నీ, రవిచంద్రన్ గారు, ద కాస్ట్ వాజ్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. దెన్ ద క్రూ, దేవి డూయింగ్ ద మ్యూజిక్, సెంధిల్ డూయింగ్ ద సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్, ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూని ఎలా పెడతామో అలా పెట్టుకుంటా తీసుకెళ్లారు. అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు. అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు. ఈరోజు 1000+ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుందంటే సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. దీస్ 2 people, పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్, వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరు నీ గురించి అంత బాగా పొగుడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్. శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు. వైరల్ వయ్యారి సాంగ్ అంతా కూడా బాంబేలో మార్నింగ్ మెడికల్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతా, ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాజ్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, దట్ కైండ్ ఆఫ్ ఎంథూజియాజం, దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ వాట్ యూ వాంట్ టు అచీవ్. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ శ్రీలీల. ఆల్ ద బెస్ట్ టు యూ. యూ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్, నో డౌట్ అబౌట్ ఇట్. Radhakrishna, that's one more thing that I've been told. Like, గత 3 సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బెంగళూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు. దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ will definitely earn you place in the hearts of the people and also place in the industry. All the best to you. You're a brand that you've created in Telugu cinema and cinema fully. And thank you for being so warm to me. Enta baa chuskoni endukante nenu first pelli sandar appudu shoot chestunna aa time lo nuvu meer makeup nunchi you literally helped me groom myself. Thank you so much ma'am. Nobody would do that. And Kiriti garu ma hero. I think ఎవరైనా మామూలుగా చదువుకుంటే పాస్ అవ్వడానికి చదువుకుంటారు, బట్ ఐ థింక్ మీరు డిస్టింక్షన్ తెయాలనే చదువుకున్నారు. you've literally, I think సినిమా తప్ప వేరే ధ్యాస ఆశ ఏమీ లేదు. దట్ ఈస్ యువర్ డెడికేషన్. అండ్ అది నేను చెప్పక్కర్లేదు, అది మీరే చూస్తున్నారు. బహుశా నేను భయపడినప్పుడు కూడా కొన్ని స్టెప్పులు వేయడానికి నాకు ఉత్సాహం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ I think we're all going to welcome a star this July 18th. ఈ అరుపులు ఇంకా కొన్ని వేలగా, లక్షలుగా, కోట్లుగా, మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ అయ్యి అరిస్తే అరే ఆపండ్రా బాబు చెవులు వినిపించట్లా అని అనేలా మీకు పెరగాలి అని నేను మనస్ఫూర్తిగా యాజ్ ఎ బ్రదర్ ఐఎమ్ కోరుకోఫైంగ్ ద గాడ్. ప్లీజ్ సిట్ కిరీటి అండ్ యూర్ గోన్ టు విన్ దట్ బికాస్ దిస్ బాయ్, దిస్ గై, దిస్ హీరో, దిస్ గోన్ బి స్టార్. నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా. ఫస్ట్ నేను పీటర్ మాస్టర్ చెప్పాను కదా, పీటర్ మాస్టర్ చెప్పిన ఫైట్ సైడ్ ఉంటే సాధారణమైన విషయం కాదు, చాలా చాలా కష్టం. ఒక ఫుల్ ఎపిసోడ్ ఉంటుందండి. యూ విల్ బీ థ్రిల్డ్. అంటే ఇలా చెప్పొచ్చు కదా ఏంటని లైట్గా, మీరు ఎలాగో చూపించలేరు. సరే ఓకేలేండి, అది ఎగరడాలు దూకడాలు చాలా ఉంటాయి అందులో.
he went and trained himself for about like 2-3 months or 3-4 months. ఆ సీక్వెన్స్ ఉందన్న వెంటనే చాలా సిన్సియర్గా ట్రైన్ చేసి ఊరికే ఏదో వచ్చేలా, ఏదో ఊరికే ఉంది కదా సినిమా తీసేస్తున్నారు వాళ్ళ ఫాదర్ అని చెప్పి యాక్ట్ చేసేలా. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హావ్ గాట్ ఫర్ యూ మ్యాన్. ఇప్పుడు ఎవరికైనా బెస్ట్ అంటే 100% ఎఫర్ట్ ఉంటాం. సో తిన మినిమమ్ 100% ఎఫర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంక ఎంత పైన చేస్తాడు, తన మినిమం 100%. సో ప్రతి సీను అంటే ఒక ఫస్ట్ టైమర్కి ఇన్ని వేరియస్ ఎమోషన్స్ ఐ థింక్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ప్రతి సీను ప్రతి ఎమోషన్లో ఐ థింక్ హీ స్కోర్డ్ 100 out of 100 అండ్ మోర్ దెన్ దట్ ఐ కెన్ సే. అండ్ ఇంకొక 10 years వరకు ఏ యంగ్స్టర్ వచ్చినా కానీ ఐ థింక్ హీ సెట్స్ అ బెంచ్ మార్క్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్. ద స్టాండర్డ్స్ హీ హెస్ సెట్, ద హార్డ్ వర్క్ హీ హెస్ పుట్, ట్రూలీ ఇన్స్పిరేషనల్. అండ్ మీరు చూస్తారు ఈ సినిమాలో క్లైమాక్స్ చూసి సినిమాని ఎంత బయటకు తీసుకొని వస్తారో కిరీటిని అంతకంటే ఎక్కువ బయటకు తీసుకొని వస్తారు. తన్ని మార్క్ మై వర్డ్స్, హీస్ గోయింగ్ టు బి ఎ బిగ్ థింగ్. అండ్ పదే సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఒక నటుడు అవ్వాలనేసి నా తల్లు వచ్చినటువంటి ఆలోచన అండి. బట్ ఎవరి పాటలు విని నేను యాక్ట్ అవ్వాలనుకున్నానంటే అది ఓన్లీ డిఎస్పి సార్ అండి. చిన్నప్పటి నుంచి సార్ పాటలు విని యాక్చువల్లీ నాకు అసలు సినిమాలపై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది పాటల వల్ల, అది కేవలం సార్ వల్ల. అలాగే మా డైరెక్టర్ రాధాకృష్ణ గారు నా బ్రదర్ లాంటి వారు. ఆల్మోస్ట్ 3 years ఈ సినిమా కోసం త్యాగం చేశారండి. చాలా హార్డ్ వర్క్ చేసి 3 years స్క్రిప్ట్ పైన కానివ్వండి, ప్రాజెక్ట్ పైన కానివ్వండి డెడికేట్ చేసి ఈ సినిమా చేశారు. ఖచ్చితంగా నా కోసం ఈ సినిమా 1% సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటే, ఆయన కోసం 99%, సాయి సార్ కోసం 99% నేను కోరుకున్నాను. నా పైన నమ్మకం పెట్టింది సాయి సార్. ప్లస్ చాలా యూజ్ అయ్యేది ఒక కొత్త డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీకి ఇంకొక 10 మంది హీరోలకి చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను భావిస్తున్నాను. ప్లస్ ఇండస్ట్రీకి కూడా చాలా మంచిది ఒక పెద్ద డైరెక్టర్ ముందుకు వస్తే అనే ఒక ఆలోచన. కష్టపడి నిష్ఠతో ఏదైనా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు, వాళ్ళని పైకి తీసుకొస్తారు. నా కోసం ఒకటే కాదు, నిర్దేశకుడు రాధాకృష్ణ కోసమైనా, ప్లస్ దీంట్లో కష్టపడినటువంటి జూనియర్స్ చాలామంది ఉన్నారు, కొత్త యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి కోసం మీరు వచ్చేసి ప్రోత్సాహం ఇవ్వాలి, సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నేను చాలా ఇష్టపడేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సార్ని కూడా ఒకసారి తలుచుకుంటూ, జై ఎన్టీఆర్, థ్యాంక్స్ అలాట్. అంతేనా? వీలైతే 4 మాటలో కుదిరితే ఒక కప్ కాఫీ. Thank you so much. Thank you everyone for being there. I'm extremely happy to be back with Junior. And all I can say is thank you. Thank you to the cast, thank you to the crew for bringing me back. From the bottom of my heart, I want to say thank you to every Telugu audience, every cast, every crew who's here with me. And Kirti, big day. Big day on the 18th. We are all here to support you and to celebrate you.